చిన్నప్పటి నుంచి నేను విన్నది ఏంటంటే పేరెంటింగ్ స్టైల్స్ అనేవో కొన్ని ఉంటాయి. హెలికాప్టర్ అనో, ఈ పేరెంటింగ్, ఆ పేరెంటింగ్, ఈ పేరెంటింగ్. అసలు ఏంటి సార్ ఈ పేరెంటింగ్ స్టైల్స్ ఏంటి? మొదటిది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పేరెంట్స్. ఎస్. రెండవది ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఎక్స్పెక్టేషన్స్ కావాల్సిన సౌకర్యాలు ఇచ్చే పేరెంట్స్. వెరీ గుడ్. మూడవది ఓన్లీ సౌకర్యాలు ఇచ్చి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని పేరెంట్స్. డిఫరెంట్. నాలుగోది ఎక్స్పెక్టేషన్స్ లేదు, సౌకర్యాలు లేవు, ఎలా పడితే అలా పొండండి. వాళ్ళు ఎట్లా పెరిగినా మనకు సంబంధం లేదు. అంటే దాని అర్థం ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యి ఉండో, ఇద్దరు విడాకులు తీసుకునో, ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేకను, పిల్లల బాధ్యత నాది కాదని అనుకును ఉన్నవాళ్ళు అది పూర్తిగా. ఓకే. హలో సార్. హాయ్ సుధీర్. హాయ్ సార్, వెల్కమ్ బ్యాక్ ఫర్ పేరెంటింగ్ సెషన్. అంటే మిమ్మల్ని దాదాపుగా లాస్ట్ 2 years అయితే ఒక న్యూ ఎరా తీసుకొచ్చారు మొత్తం మార్కెట్లో. ఇప్పటిదాకా అసలు ఇలా చేసి కూడా లైఫ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చా, లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చా అని విజువలైజేషన్లో మీరు నెక్స్ట్ లెవెల్ మాస్టర్ అయినే చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, యావత్ ప్రపంచంలో యు ఆర్ ద మాస్టర్ ఇన్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్. అసలు ఇట్స్ ఎ న్యూ జర్నీ, ఐ థింక్ సో. ఎస్ దట్స్ న్యూ జర్నీ. కానీ ఇప్పుడు మిమ్మల్ని నేను ఆ జర్నీతో పాటు దాదాపుగా మీరు ఈ ట్రైనింగ్ సెక్టార్లో కానీ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. పైగా మీరు ఇంకో స్పెషలైజేషన్ అంటే కిడ్స్కి సంబంధించి, పేరెంటింగ్కి సంబంధించి కూడా చాలా సెషన్స్ చేశారు, చాలా వీడియోస్ చేశారు. అప్పుడే నాకు అనిపించింది మీతో ఒక పాడ్కాస్ట్ చేస్తే ఇక్కడ ఉండే పేరెంట్స్, 2 తెలుగు రాష్ట్రాలుగా వరల్డ్ వైడ్లో ఉండే పేరెంట్స్ కూడా ఇంకా ఎక్కడొక్క పాయింట్ కనెక్ట్ అయితే వాళ్ళు ఇంకా నెక్స్ట్ లైఫ్కి వెళ్తారని చెప్పి. సో ఐ హ్యావ్ ఇన్వైటెడ్ యూ. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ బీయింగ్ విత్ అస్ టుడే సార్. చిన్నప్పటి నుంచి నేను విన్నది ఏంటంటే పేరెంటింగ్ స్టైల్స్ అనేవో కొన్ని ఉంటాయి. హెలికాప్టర్ అనో, ఈ పేరెంటింగ్, ఆ పేరెంటింగ్, ఈ పేరెంటింగ్. అసలు ఏంటి సార్ ఈ పేరెంటింగ్ స్టైల్స్ ఏంటి? వేసుకునే బట్టల్లో స్టైల్ ఉంటుందని చూశాను, ఫ్యాషన్లో స్టైల్ ఉంటుంది, కానీ పేరెంటింగ్లో కూడా స్టైల్స్ ఉంటాయని అప్పుడు అర్థమైంది. మనం దాని గురించి పోకుండా సుధీర్, నిజంగానే పేరెంటింగ్లో స్టైల్స్ ఉంటాయి, బాగా అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుందాం. మొదటిది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పేరెంట్స్. ఎస్. రెండవది ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఎక్స్పెక్టేషన్స్ కావాల్సిన సౌకర్యాలు ఇచ్చే పేరెంట్స్. వెరీ గుడ్. మూడవది ఓన్లీ సౌకర్యాలు ఇచ్చి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని పేరెంట్స్. డిఫరెంట్. నాలుగోది ఎక్స్పెక్టేషన్స్ లేదు, సౌకర్యాలు లేదు, ఎలా పడితే అలా పొండండి. వాళ్ళు ఎట్లా పెరిగినా మనకు సంబంధం లేదు. అంటే దాని అర్థం ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యి ఉండో, ఇద్దరు విడాకులు తీసుకునో, ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేకను, పిల్లల బాధ్యత నాది కాదని అనుకును ఉన్నవాళ్ళు అది ఫోర్త్ కేటగిరీ. సో వీళ్ళకు రకరకాల పేర్లు ఉన్నాయి, ఇవన్నీ ఇంగ్లీష్లో, మనం దాని గురించి మాట్లాడడం అనవసరం. థియరీలో, గూగుల్లో ఎక్కడ చూసినా దొరుకుతాయి. అని అంటే మనం ట్రావెల్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు పేరెంటింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాస్ట్ పేరెంటింగ్ ఎట్లా ఉన్నింది, ప్రజెంట్ పేరెంటింగ్ ఏంటి, అసలు ఫ్యూచర్ కూడా ఎలా ఉందని ట్రావెల్ చేస్తే ఇప్పుడున్న పేరెంట్స్ ఫ్రెష్, ఇప్పుడే పేరెంట్స్ కాబోతున్నా, పాత పేరెంట్స్ అయినా వాళ్ళని అనలైజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ఇందాక మనం మాట్లాడాము ఎక్స్పెక్టేషన్స్ ఉండి, అంటే పేరెంట్ అంటే అథారిటీ. ఎస్. నేను చెప్పిన మాట వినాలి, ఎదురు తిరగకూడదు. ఎందుకు నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు, చెప్పింది చెయ్యి. ఇలాంటి మాటలే చాలామందికి. పైగా పేరెంట్స్ ఏం చెప్తారంటే, మా అమ్మ నాన్న తెలుసా, మేము ఒక్క మాట కూడా నోరెత్తి అడిగేవాళ్ళం కాదు, నీకు ఎంత ధైర్యం అంటే. మేము అలా దాంట్లో జాగ్రత్తగా గమనిస్తే చాలామంది పేరెంట్స్ భాషలో ఒకటి కనిపిస్తుంది, నేను ఎలా పెరిగానో నువ్వు అలా పెరగాలి, సేమ్ డిట్టో జెరాక్స్ కాపీ, అలాగే పెరగాలి. అసలు నేను చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ అంటే ఇంకొక పాస్ట్ను, ఇంకొక పాత జనరేషన్ని మళ్ళీ సృష్టించడం కాదు, ఫ్యూచర్ జనరేషన్కి నువ్వు మారడం. ఫెంటాస్టిక్ వర్డ్ సార్, అగ్రీ. అది ఎవరు జనరల్గా ఒప్పుకోరు. అప్పుడు అది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసామో, యువర్ పేరెంటింగ్ అప్రోచ్ విల్ చేంజ్. ట్రూ. ఫ్యూచర్లో పేరెంటింగ్ స్టైల్స్ మారుతాయి సుధీర్, అప్రోచ్ మారుతుంది, అండ్ ఫ్యూచర్ రిలేషన్షిప్ మారిపోతుంది. ఎలా మారుతుంది, మారకపోతే ఏమవుతామని ఇప్పుడు పేరెంట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి ఒక ఫిలాసఫీ కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది. పేరెంట్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు మనకు పుట్టలేదు, మన ద్వారా ఈ ప్రపంచానికి వచ్చారు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నీకున్న అధికారం, అహం తగ్గిపోతుంది ఫస్ట్. ఎస్, పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత మేమే ఉంది. భవిష్యత్తులో ఈ భావితరానికి ఒక మంచి పిల్లల్ని అందించాల్సిన బాధ్యత మేమే ఉంది. కానీ బాధ్యత ఉంది అన్న హక్కును తీసుకొని బాధ్యత పేరుతో మీలాగా వాళ్ళని తయారు చేసే ప్రయత్నం చేయడం ఉందే, అది ఓల్డ్ పేరెంటింగ్. నన్ను ఫ్యూచర్ పేరెంటింగ్ ఏంటని చెప్తే
ప్రభాస్ బాహుబలి వర్సెస్ కల్కి అని చెప్తా. అదేమో చరిత్ర, ఇదేమో భవిష్యత్తు కరెక్టే. భవిష్యత్తులో పేరెంట్స్ చాలా నేర్చుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా గమనించండి, చాలామంది పేరెంట్స్ చూస్తుంటారు ఈ ప్రోగ్రాము. 10th ఇంటర్ వచ్చినప్పటి నుంచి పేరెంట్స్తో తగ్గిస్తారు మాట్లాడడం. మాటలు తగ్గిస్తారు, అడిగితే ప్రశ్నలు ఏం చెప్పరు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే స్కూల్ నుంచో కాలేజ్ నుంచో వస్తూనే అక్కడ ఏం జరిగినవి అడిగినా అడగకపోయినా వినకపోయినా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వినాలని అడిగినా ఎవరు చెప్పరు. అసలు ఎందుకు వీడు చెడిపోయాడు, ఇంత ముందులా లేడు, అసలు మాట వినట్లేదు. పైగా రెండోది ఏంటంటే మార్పు గమనించండి. మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తుంటే ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే వీళ్ళు రారు, నువ్వు వెళ్ళు రారు అంటారు. ఒకప్పుడు వచ్చేవాళ్ళు రారు. ఏంటి కనెక్షన్ తెగిపోయింది, ఏమవుతుంది చాలామంది పేరెంట్స్కి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి ఏం చెప్పాడంటే, ఏంట్రా వాట్ ఈస్ ద కోర్స్ దట్ యూఆర్ డూయింగ్ నౌ? నేను ఐఎమ్ వర్కింగ్ ఆన్ డిజైనింగ్ అండ్ యూఐ యూఎక్స్ అన్నాను. అంటూనే నా రియాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి యూఏ ఏంటది అంటే అని అంటే ఇంకా టైం వేస్ట్ అయిందో అంటే ఇప్పుడు నేను ఎడ్యుకేట్ చేయాలి, అది ఏంటో చెప్పాలి. ఇప్పుడు దాంట్లో అడిగే చాలా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి, నాకు అంత టైం లేదు. నేను అర్థమైతే డిస్కస్ చేయొచ్చు, అది ఒక సాఫ్ట్వేరే అనుకోనా అనేసి వెళ్ళిపోతాడు. నేను అప్డేట్ కాలేదంటే, నేను అవుట్డేటెడ్ అని ఎప్పుడైతే అనుకున్నారో వాళ్ళు ఏ డేట్ మీకు ఇస్తారో మీకే తెలియదు. డైలాగ్ లేదు, ఇచ్చిన డేట్ కోసమే మీరు వెయిట్ చేయాలి. అంటే పేరెంట్స్ ఒక విషయం యాక్సెప్ట్ చేయాలి, నేను పెంచే పిల్లల్ని ఏ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎలా ఉండాలో నీకు తెలియకుండా నువ్వు ఎలా పెంచుతావు? సో నీకు తెలియాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే ఇంకోటి ఫ్యూచర్ పేరెంటింగ్లో టెక్నాలజీ ఆల్సో ప్లేస్ మేజర్ రోల్. యాక్చువల్గా ఒక స్టడీ చెప్తుంది, ఏఐ ద్వారా ఇండివిజువలైజ్డ్ పేరెంటింగ్, మీ ఇష్టం వచ్చినట్టు 2 పిల్లలు 3 పిల్లలు ఇంట్లో ఉంటే ఇది నా స్టైల్, నేను ఇలాగే ఉంటా అని నువ్వు ఉండడానికి లేదు. ఏ పిల్లల దగ్గర నువ్వు ఎలా ఉండాలో కస్టమైజ్డ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో ఒకరు ఇంట్రావర్ట్ ఉంటారు, ఒకరు ఎక్స్ట్రావర్ట్ ఉంటారు. ఎందుకు ఏ ఇంట్లో అయినా చూడండి, 2 పిల్లలు ఉంటే ఒకరు తిన్న టిఫిన్ ఇంకొకరు తినరు. అవును, వీళ్ళకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టం ఉండదు. అవును. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో తెలియదు. రోజు గొడవ ఏంటంటే నేను ఇదే చేస్తా, 2 రకాలు చేయడం నా వల్ల కాదు అని అంటే, అయితే తినడం నా వల్ల కాదు అంటే అప్పటి నుంచి కేఎఫ్సీలు లేకపోతే బర్గర్ కింగ్స్ అన్నీ బిజీ అయిపోతాయి. అవును, దట్స్ హౌ యాక్చువల్లీ నౌ ఇట్ ఈస్ రన్నింగ్. పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక విల్లుతో పోలుస్తాను. బాణాన్ని వదిలేటప్పుడు విల్లును వంచుతాం, ఆ విల్లు తల్లిదండ్రులు. వంచినప్పుడు ఏంటంటే ఆ పెయిన్ నేను భరించాలి. ఎందుకు భరించాలంటే గట్టిగా నారి లాగడానికి. నారి లాగేది ఎందుకంటే బాణాన్ని ముందుకు పంపించడానికి. ముందుకు పంపించడానికి నువ్వు హ్యాపీగా లొంగిపోతే, నేర్చుకోవడానికి సరెండర్ అవుతే పిల్లల భవిష్యత్తు చాలా స్పీడ్గా ముందుకు వెళ్తుంది. నువ్వు అలా కాకుండా నేను ఇలాగే పెరిగాను, నువ్వు ఇలాగే పెరగాలి అని అనుకుంటే ఆ తల్లిదండ్రులు చాలా దూరం అయిపోతారు పిల్లలకి. చివరికి ఏంటంటే వాళ్ళు మన దగ్గరికి కౌన్సిలింగ్ వస్తుంటారు. అసలు ఆ రూట్ కాజ్ ఎక్కడుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ రిపేర్ చేయడం కూడా చాలా కష్టం. అందుకే నేను అంటాను, ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దెన్ రిపేరింగ్. ఫ్యాంటాస్టిక్. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దాట్. సో పేరెంట్స్ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం, ఇప్పుడు ఫ్యూచర్ కూడా అవసరం అయ్యే ఒక స్కిల్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. పిల్లలను ఎంపతితో అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకునే విషయంలో డెవలప్ చేసుకోవాల్సిన సైకలాజికల్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో పిల్లల్ని అర్థం చేసుకునే వాళ్ళు మీరైతే, వినేవాళ్ళు మీరైతే, పిల్లలు బయట వాళ్ళని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. అగ్రి. మీరు కనుక ఎమోషనల్ ఇంటెలిజెంట్గా పేరెంటింగ్ చేస్తే బయట వాళ్ళతో ఎవరితో స్నేహం చేసినా మీరు భయపడక్కర్లేదు. సో పిల్లలకి తెలియాల్సింది ఏంటంటే, గుడ్ డెసిషన్, బ్యాడ్ డెసిషన్. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్యాడ్ డెసిషన్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గుడ్ డెసిషన్. ఈ రెండిటికి ఛాయిస్ మీరు ఇవ్వగలిగే స్వేచ్ఛని ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. స్వేచ్ఛ నీకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సుధీర్, యు ఆర్ వెరీ క్రియేటివ్ పర్సన్, క్రియేటివ్గా చేయి, నువ్వు ఏం ప్రయోగం చేస్తావో చేయి, క్రియేటివ్గా చేయి, నేర్చుకో, చేయి. అయితే నేను చెప్తున్నా, ఖర్చు పెట్టకూడదు. మళ్ళీ ఇదేం కండిషన్? నువ్వు నాకేమో స్వేచ్ఛ ఇచ్చావు, నాకు కండిషన్ పెట్టావేంటి? అవును. అట్లాగే పిల్లల్లో వాళ్ళ న్యాచురల్ టాలెంట్ని నర్చర్ చేయాలంటే నీకు ఓర్పు ఉండాలి. ఆర్కే లక్ష్మణ్ ఆర్టిస్ట్ ఏమంటాడంటే,
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నా పేరు ఇంతగా రావడానికి మా అమ్మ కారణం. ఎందుకు మా అమ్మ అంటే, నేను చాక్ పీస్ తీసుకొని బొగ్గు తీసుకొని ఇంట్లో గోడలన్నీ మొత్తం గీశాను. ఒక్కరోజు కూడా మా అమ్మ ఎందుకు గీసావు నన్ను కొట్టలేదు. కానీ నేను ఆర్టిస్ట్ అయితే అని కూడా ఆమె అనుకోలేదు. కానీ ఆమె ఇచ్చిన స్వేచ్ఛ నాలో ఉన్న ఒక ఆర్టిస్ట్ బయటపడేలా చేసింది. అవసరం అవసరం. తల్లిదండ్రులు ఇంత ఓపిక మీకుందా? మీ గోడలు పాడు కాకూడదు, ఎలా చదువుకోవాలి, ఎంత డిసిప్లైన్గా ఉండాలి, ఎప్పుడు ఆట ఆడాలి, ఇలాంటివన్నీ పేరెంట్స్ డిసైడ్ చేసినప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే తక్కువ మాట్లాడతారు, ఇంట్రావర్ట్గా మారుతారు, బయట వాళ్ళు వినేవాళ్ళ కోసం ఎదురు చూస్తారు, కౌన్సిలింగో లేకపోతే కోచింగో అవసరమయ్యే పరిస్థితి వస్తుంది, సైకలాజికల్గా క్లినికల్ ఛాలెంజెస్ వస్తే వాళ్ళు థెరపీ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ తీసుకోకూడదంటే అందుకే అంటారు పేరెంటింగ్ అంటే పే రెంట్ ఫర్ లైఫ్ పేరెంటింగ్ అని. సో మీరు ఆ రెంట్ పే చేయడం ఏంటంటే హౌ యు ఆర్ యాక్చువల్లీ యాక్సెప్టింగ్ ఎస్ వీఆర్ పేరెంట్స్ అని. ట్రూ. సో మనం మాట్లాడితే పేరెంటింగ్ గురించి వేరియస్ ఇన్సిడెంట్స్ మనం మాట్లాడవచ్చు. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ నేను పేరెంట్ అని మీకు తెలిసినా మీరు ఈక్వల్గా ట్రీట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా స్టడీస్లో తెలిసింది ఏంటంటే యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ అన్ అడల్ట్ ఆఫ్టర్ 15. లేకపోతే ఇంకొక స్టడీ ఏం చెప్తుందంటే బెటా ఎట్రా అరే ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నప్పుడు మీ పేరెంట్స్ అథారిటీ కనిపిస్తుంది. కానీ పిలుపులో మీకు తెలియకుండానే వాళ్ళు చిన్న మేము పెద్ద, నీ మీద మాకు హక్కు ఉంది అని మీరు తెలియకుండానే తెలియజెప్తూ ఉంటారు. ఇది చెప్తూ ఉంటే ఎప్పుడు అణిగిమణిగి ఉండాలి అన్న మీ అహం వాళ్ళను అణిగిమణిగి బయట కూడా ఉండేలా చేస్తుంది. ఎక్కడైతే కాన్ఫిడెంట్గా ఉండాలో అక్కడ కాన్ఫిడెంట్ లేకుండా ఉండేలా చేస్తుంది. కాబట్టి పేరెంట్స్ ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటే దే హ్యావ్ టు పాలిష్ దేర్ పేరెంటింగ్. ఎప్పటికప్పుడు దే హ్యావ్ టు అప్డేట్ దేర్ పేరెంటింగ్. పేరెంటింగ్లో అథారిటీ కాదు బాధ్యత ఉంది అనే విషయం ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు మంచి పేరెంటింగ్ అవుతుంది. పిల్లల్ని నర్చర్ చేస్తారు. యాక్చువల్గా మా పిల్లలు ఎలా తయారవుతారో అని ఎట్లా తెలుసుకోవాలంటే మీరు పిల్లలతో ఏం మాట్లాడుతున్నారో పిల్లలు తమతో తామదే మాట్లాడుకుంటారు. ఓకే. మీరు పిల్లలతో ఏం మాట్లాడుతున్నారో వనికిరావు, నీ చేత కాదు, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. పక్కనోడు వాడు వాయిస్ అలాగే ఇలా నువ్వు చెప్తూ ఉంటే నేను పనికిరాను, నాతో నేను మాట్లాడుకుంటున్నా, నేను ఇంతే, నాకు మార్కులు రావు, వాడే బాగున్నాడు నాకంటే. కంపేర్ చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం, వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ యూ యాజ్ ఇట్ ఈస్. నువ్వు ఇట్టున్నావే, మాకు ఇట్లా వద్దు, వాళ్ళలాగా కావాలి, అయితే వాడినే పెంచుకోండి. ఇది మనసులో మాట. కానీ ఆ బాధ ఎట్ట చెప్పాలో తెలియక వాడంటే మీకు ఇష్టమా నేనంటే లేదా అని. ఇప్పుడు ఏమైంది, వాడిని చూస్తే జలస్. అవును. సో ఈ జలస్ వల్ల వాళ్ళ రిలేషన్షిప్ విత్ ఫ్రెండ్స్ విల్ బి వెరీ బ్యాడ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ మస్ట్ టెల్ టు ద పేరెంట్స్ ఇస్ దట్ జడ్జిమెంట్. పిల్లల్ని బాగా పెంచే తల్లిదండ్రులు ఎవరంటే పిల్లలు వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ అనుభవాలు కానీ తల్లిదండ్రులకు చెప్తున్నప్పుడు మీరు ఓపికగా ఎంతసేపు ఏం మాట్లాడకుండా వింటారో అది డిసైడ్ చేస్తుంది మీ పేరెంటింగ్. ఓకే. ఏం చేస్తారంటే ఏం లేదు, మొన్న సీనుగాడు క్లాస్లో కూర్చుంటే నా పెన్ను కొట్టేశాడు, ఇద్దరం నేను నాది అంటే కాదు నాది అన్నాడు, నేను కొట్టాను, అడ్వైస్ టీచర్కి చెప్పాడు అంటూనే పేరెంట్స్ ఇంకా ఏం జరిగింది అని వినే లోపు ఏం చేస్తారంటే నిన్ను ఎవడరా సీనుగాడితో ఫ్రెండ్షిప్ చేయమనింది, అసలు వాడు పక్కన కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పాను కదా, నిన్నేను అసలు ఆ పెన్నేది ఎంత కాస్ట్లీయో తెలుసా అని. ఇన్ని విన్నాక నెక్స్ట్ టైం పిల్లలు ఏమంటే తొందరగా మర్చిపోతారు. రేపు సీనుగాడితో ఫ్రెండ్షిప్ చేసి ఇద్దరు కలిసి ఆడుకుంటారు, నిన్న జరిగింది మర్చిపోతారు. వాళ్ళకున్న గ్రేట్ గుణమే చిన్న అంతే సార్. కానీ అమ్మ మర్చిపోదు, నాన్న మర్చిపోడు ఇది చేసిన పని. సో నెక్స్ట్ టైం నీకు చెప్పాను కదా మళ్ళీ సీనుగాడు తిరుగుతున్నావు అని. థర్డ్ డే ఏం జరుగుతుందంటే సీను ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్తారు, భాషా దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఏదో తిండి పెడుతుంది, తిని లేటుగా ఇంటికి వస్తాడు. ఎక్కడికి పోయావరా అంటే ఆలోచిస్తాడు, ఇప్పుడు సీనుగాడు గురించి చెప్పాలి, చెప్తే ఏమంటుందో తెలుసు నాకు, నాకే దెబ్బలు పడతాయి, వాడిని తిడతారు, అందుకని మొట్టమొదటి అబద్ధం అప్పుడు పెడతారు. తల్లిదండ్రులు నాన్ జడ్జిమెంటల్గా ఎలా ఉండాలి అన్నది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు మాట్లాడితే మీ ఆలోచన విధానాన్ని మీరు చెప్తారు,
మీరు వింటే వాళ్ళ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుంటారు. తెలుసుకోవచ్చు. నౌ యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు బికమ్ వన్ మోర్ యూ ఆర్ యూ వాంట్ టు బికమ్ వన్ మోర్ దెమ్. మీరు నెక్స్ట్ జనరేషన్కి రిప్రజెంటేటివ్ అవుతారా, మీ పిల్లవాళ్ళని పాత జనరేషన్కి రిప్రజెంటేటివ్గా మారుస్తారా అని. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇద్దరు టైం పెట్టలేక, ఇద్దరు వినడానికి ఓపిక లేక, ఇద్దరు సమాజం మా పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే ధోరణిలో పిల్లల్ని పెంచుతున్నారని ఇప్పుడు బయట, అందులో పర్టికులర్గా నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, బోత్ ద తెలుగు స్టేషన్. నేను నార్త్లో ఉన్నాను, మీరు అబ్రాడ్కి వెళ్ళొచ్చారు, అన్నీ చేస్తున్నాను. అన్ని దగ్గరలో ఏంటంటే, ఇప్పుడు నేను నార్త్కి వెళ్ళాను, పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు వాళ్ళ కెరీర్ ఆప్షన్లో వాళ్ళకి ఇవ్వడం అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే సొసైటీ నార్మ్స్ ప్రకారం పిల్లల్ని పెంచుతూ ఉన్నారని బయట అదే జరుగుతుంది. దాని మీద మీరే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రెషర్ రావడానికి కూడా కారణం ఏంటంటే, ఎక్కడ వీడిని వదిలేస్తే ఎలా పడిపోతే పక్కింటి వాళ్ళు ఏమంటారు, ఎదురింటి వాళ్ళు ఏమంటారు, ఆ జడ్జిమెంట్లోనే పిల్లల్ని పెంచడం మొదలు పెడుతున్నారు సార్. మనం జాగ్రత్తగా గమనిస్తే సుధీర్, సోషల్ మీడియా కానీ చుట్టూ ఉన్న సొసైటీ కానీ మనకి ఎప్పుడు ఏం గుర్తు చేస్తూ ఉంటుందంటే, మీరు జీవించే జీవితం మీది కాదు, ఇది కరెక్ట్ కాదు అని. అది ఎట్లనో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. కెమెరా ఈజ్ ఫెంటాస్టిక్, వెరీ న్యూ పిక్సెల్ అండ్ పిక్చర్స్ విల్ బి లైక్ దిస్. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నువ్వు యూజ్ చేసే కెమెరా యూజ్లెస్ అని. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తుందంటే, మీరు ఇప్పుడు జీవిస్తున్న లైఫ్ కాదు, ఇంకో రకంగా జీవించమని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. అవును. సొసైటీ కూడా ఆ పనే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నెంబర్ 1 ఒకటే ఆప్షన్ పేరెంట్స్కి ఉన్నది, కంపారిజన్. అంటే ఇట్లా చేస్తున్నప్పుడు వాళ్ళలాగా ఉండమని, వీళ్ళలాగా ఉండని కంపారిజన్ ఈజ్ నథింగ్ బట్ అనే బిగ్గెస్ట్ ఇన్సల్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మా పిల్లలు యునిక్ అని మీరు నమ్మకపోతే వేరే వాళ్ళు యునిక్ అని నమ్మినట్టు. ఈ సోషల్ ప్రెషరు, పీర్ ప్రెషర్ ఏదైతే ఉందో, మీరేమనుకుంటారంటే, పిల్లవాడు సచిన్ టెండూల్కర్ కావాలి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాడు కావాలి, అందరికి పేరు తెచ్చేవాడు కావాలి, ఐటీలో అయితే ఎక్కడికో ఉండి సెటిల్ అయిపోయి ప్యాకేజ్లో అద్భుతంగా ఉండాలి, ఐఐటి ఐఐఎంలో అయితే క్యాంపస్ సెలక్షన్స్లోనే హైయెస్ట్ ప్యాకేజ్లో ఉండాలి. దిస్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్. ఫర్ దట్ ఎక్స్పెక్టేషన్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మనకు అవసరంలా. ఎప్పుడు ప్రాసెస్ చూడండి. ప్రాసెస్ చూడకుండా అవుట్కమ్ చూస్తాం. అవుట్కమ్ని చూసి ప్రాసెస్ని బ్రేక్ చేస్తే మీరు అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేసే హక్కు లేదు మీకు. ట్రూ. సో ఈ పీర్ ప్రెషరు ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ, వాళ్ళ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, రేపు పిల్లలు చాలామంది నా దగ్గరికి వచ్చే ఎల్డర్స్, నేను అనేది మ్యారేజ్ అయిపోయిన తర్వాత, ఐ లాస్ట్ దెమ్ హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్. సార్, మా చైల్డ్హుడ్ కొంచెం టఫ్గానే ఉండిందండి. ఒరిజినల్గా అయితే నాకు ఈ కోర్స్ ఇష్టం లేదండి, నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ మా ఫాదర్ చిన్నప్పటి నుంచి ఆయన కోరిక, ఆయన అవ్వాలనుకొని ఆయన కాలేక, సో నేను ఎలాగైనా అవ్వాలని. దీంట్లో ఎంత ప్రెషర్ కనిపిస్తుంది అంటే, ఎంత పీర్ ప్రెషర్ రిజల్ట్స్. ఫైనల్గా వాళ్ళకి ఏంటంటే నమ్మేది, నేను నా ఒరిజినల్ పొటెన్షియల్ని ఉపయోగించుకోలేకపోయాను నా తల్లిదండ్రుల వల్ల అనే పేరు మీరు తెచ్చుకోవాలనుకుంటే, ఫ్యూచర్లో మీరున్నా లేకపోయినా అలా మిమ్మల్ని తలుచుకోవాలని అనుకుంటే, ఇప్పుడు మీరు సొసైటీ ప్రెషర్ని తీసుకోండి. చాలామంది, మా పిన్ని వాళ్ళ అమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది, వీళ్ళకైతే అసలు టైమే ఉండదు, హోంవర్క్ వెళ్ళి సోషల్ యాక్టివిటీస్ ఏవో ఉంటాయి, తర్వాత అసైన్మెంట్స్ ఇచ్చినవి చేయాలి, రకరకాలైన యాక్టివిటీస్ ఎవరు ఎన్ని చేస్తున్నారో అన్ని. గ్రూప్లో కలిసినప్పుడు ఏ ఫంక్షన్లోనో మా అమ్మాయి మా అబ్బాయి ఇన్ని చేస్తున్నారని చెబితే అప్పుడు గర్వంగా ఆ ఫీలింగ్ కోసం వీళ్ళు బలి అవుతుంటారు. ఇప్పుడైతే జరుగుతుంది సార్, అదే ట్రాప్లో ఉన్నాం అందరం. ది బిగ్గెస్ట్ ట్రాప్ అది. ఈ ట్రాప్ నుంచి బయటపడకపోతే మీరు ఇప్పుడు ట్రాప్లో ఉన్నట్టు తెలియదు, కానీ మీ పిల్లలు మిమ్మల్ని ట్రాప్లో వేసేస్తారు ఖచ్చితంగా అట్ ద ఎండ్. అది మాత్రం బిగ్గెస్ట్ ఛాలెంజ్ సార్. అలాగే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు టెక్నాలజీ పరంగా అప్డేట్ అవ్వాలి, టెక్నాలజీ పరంగా. ఇప్పుడు వీళ్ళందరూ ఆ మీనింగ్ కరెక్ట్గా తెలుసుకోకుండా, అంటే టెక్నాలజీ ఇవ్వాలని చెప్పి పిల్లలకి గ్యాడ్జెట్స్ ఇచ్చేయడం, పిల్లలకి సోషల్ మీడియా ఇచ్చేయడం, పిల్లలకి అన్నీ. అంటే సార్, ఏదైనా ఇప్పుడు మీరు ఒక షర్ట్ వేసుకున్నారంటే దీని వాల్యూ మీకు తెలుసు కాబట్టి దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి మీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళకి అవి కూడా తెలియకుండా అన్ని ఈజీ యాక్సెస్లో వాళ్ళకి ఇచ్చేస్తూ, నేను ఎప్పుడైనా మొబైల్ ఫోన్ అడిక్షన్ కేసులు వచ్చినప్పుడు ఇలా మొబైల్ ఫోన్ వాడొద్దండి అని చెప్పంటే, సార్ ఏం చేయమంటారు సార్, టెక్నాలజీతో పాటు వెళ్ళొద్దా మీరు, మరి అలా మూర్ఖతంగా ఎలా చెప్తారని చెప్పి అంటారు. మళ్ళీ మా వాడు అడిక్ట్ అయ్యారని కేసులు వస్తాయి. అసలు ఈ సోషల్ మీడియా కానీ టెక్నాలజీ అప్డేట్ అవ్వాలన్న విషయం పేరెంట్స్ కరెక్ట్గా తెలియకుండా మొబైల్ ఇస్తే పిల్లాడు అప్డేట్ అవుతారని చెప్పి అలాంటి ట్రాప్లో కూడా ఇంకోటి ఉందని. వెరీ ట్రూ.
అంటే మనం ఎడ్యుకేట్ కాకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ఎలా ఉంటుందంటే, అదే చెప్తారు కదా, పాము మనం పెంచుకొని పక్కోడిని కాటేస్తే బాగుంటుందని అనుకుంటామే, అట్లే టెక్నాలజీ మనం నేర్చుకోకుండా వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళని కాటేస్తుంది ఖచ్చితంగా, మీ పిల్లల్నే. ఖచ్చితంగా సార్. అయితే నేను దీనికి అదే పనే ఒక స్పెషల్ ప్రజెంటేషన్ చేశాను, ఇది ఎలాంటిది అనేది. అయస్కాంతం లాగా పిల్లల్ని లాగేసి, యాక్చువల్గా యు ఆర్ నాట్ స్పెండింగ్ మనీ, యు ఆర్ నాట్ స్పెండింగ్ టైం, యు ఆర్ స్పెండింగ్ లైఫ్. అంటే డబ్బులు ఇస్తే ఏదైనా కొనుక్కొస్తే ఈ ఖర్చు పెట్టిన డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ లైఫ్ని స్పెండ్ చేస్తామే అది మళ్ళీ రాదు. పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో చాలా టెక్నాలజికల్ అవైలబిలిటీస్ ఉన్నాయి. అంతే యాప్స్ ఏంటంటే, నెంబర్ 1, యూ హ్యావ్ టు ప్రిపేర్ ప్రజెంటేషన్. నువ్వు ఈరోజు ఎన్ని గంటలు ఫోన్ ఉపయోగించావు, గివ్ హిమ్ అవర్స్. ఎస్. డోంట్ జడ్జ్ ఎనీథింగ్, డేటాతో మాట్లాడాలి. ఈ ఇన్ని గంటల్లో సోషల్ మీడియా ఎంతసేపు చూసావు, కావాలంటే యాప్స్ ఉన్నాయి, యువరార్ యాప్ మొత్తం ఉంది, మెజర్ చేస్తాను. అన్నీ ఉన్నాయి సార్. అవును. నువ్వు సోషల్ మీడియాలో ఎంత చేసావు, ఇదే ఎంత చేసావు, నేను నీకు చెప్తున్నాను అంతే అని వారం రోజులు ఆ డేటా తీసేసి కంపేర్ చేయండి. అరే ఇంత డేటా అవతలిపోతుందా అని ఒకటి. రెండోది, నాకు తెలియకుండా నేను ఇంత టైం సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నానా అన్నది 2. మూడోది, వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఈ క్వాలిటీ టైం స్పెండ్ చేయకపోవడం వల్ల నేను మార్కులు తక్కువ వచ్చాయి అని అంటూనే దానికి కారణం వాళ్ళు చెప్పక్కర్లా, మీకే తెలుస్తుంటుంది. సో మీరు కొంచెం అప్డేట్ చేసి వాళ్ళకి డేటాని ఇవ్వండి, లెట్ దెమ్ అండర్స్టాండ్ అండ్ దే కెన్ అండర్స్టాండ్. ఈ పని కనుక చేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలంటే కొంచెం ఎడ్యుకేట్ అవ్వాలి. ఐ స్ట్రాంగ్లీ అగ్రి విత్ దిస్ పాయింట్ సార్. నేను చాలామంది నన్ను వచ్చి ఫస్ట్ అడిగారు, సార్ మీరు ఎన్నిసార్లు 4 అన్లాక్ చేస్తారని. నేను అవును సార్ మహా అయితే 20-30 సార్లు అంటే, ఒక ఆయన నాతో పందెం వేశాడు, సుధీర్ నువ్వే బెట్ కాసి నేను ఒక యాప్ చెప్తా, నువ్వు చేసుకొని నాకు చెప్పన్నాడు. చెక్ చేస్తే 247 సార్లు వచ్చింది సార్ రోజులో. నాకు అసలు షాక్. నేనే 247 సార్లు మనమే తెలియకుండా సార్ చెప్పండి, సార్ చెప్పండి అదే చెప్తున్నా. దాంట్లో చాలా సార్లు ఏముంటుందంటే, ఏదో వచ్చిందని ఓపెన్ చేయడం కాదు, అలవాటు ప్రకారం ఓపెన్ చేస్తూ ఉంటాయి చాలా. అసలు అది ఆ తర్వాత నుంచి ఇప్పటికీ నాది 28 టైమ్స్ ఇప్పటిదా దాటలేదు ఫోన్లో. ఇప్పుడు ఈ డేటాతో చెక్ చేసుకుంటే నన్ను నేను చెక్ చేసుకొని నాగాను. ఇది మాత్రం వ్యాలిడ్ పాయింట్ సార్. నేను దీనికి ఒక టెక్నిక్ చెప్తాను సార్. ఇది చాలామందికి అంటే సైకాలజిస్టులకు తెలుసు, రబ్బర్ బ్యాండ్ టెక్నిక్. రబ్బర్ బ్యాండ్ టెక్నిక్లో నేను ఏం చేస్తానంటే, ఎప్పుడైనా సరే మీరు మొబైల్ ఎప్పుడు పట్టుకుంటారో రబ్బర్ బ్యాండ్ని 2 ఫోల్డ్ వేసేసి, అంటే ఆడవాళ్ళు జడకు పెట్టుకుంటారు రబ్బర్, అవును, దాన్ని ఈ రిస్ట్కి తగిలించండి. ఇప్పుడు మొబైల్ ఫోన్ వాడండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంటుందంటే బిగిస్తూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. మీరు ఇది పెట్టుకున్నంతసేపు వాడండి. ఎవ్రీ 15 minutes యూ హ్యావ్ టు యాడ్ 1 more రబ్బర్. ఓకే, దాన్నే ఇంకా ఇంకొక రబ్బర్ వేయాలి. మళ్ళీ 15 minutes ఇంకో రబ్బర్ వేయాలి. ఓకే, 15 minutesకి అలారం పెట్టుకోవాలి. మీరు నిజంగా అడిక్షన్ నుంచి బయటపడాలి అనే ఆలోచన ఉంటే, నేను ఇంతసేపే వాడాలి అనే ఆలోచన ఉంటే ఇది. ఎప్పుడైతే ఫోన్ కింద పెట్టారో రబ్బర్ బ్యాండ్లు అన్నీ తీసేయండి. ఫోన్ సోషల్ మీడియా ఆన్ చేశారో రబ్బర్ బ్యాండ్ వేయండి. లేదు నేను 5 minutes, నేను ఎక్కువ చూడనండి, అయితే 5 minutes రబ్బర్ బ్యాండ్. ఈ రబ్బర్ బ్యాండ్ విల్ రిమైండ్ యూ హౌ యు ఆర్ యూజింగ్ యువర్ మొబైల్. ఎస్.